అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఇక్కడ మనం కొన్ని రోజులుగా చూస్తుంటే విజయకీలాద్రి అని చెప్పి ఒక పర్వతం మీద మనకి కొన్ని పూజలు కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ హనుమంతుడి విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. అంతా బాగానే ఉంది. కాకపోతే ఇది ఇంద్రకీలాద్రికి పోటీయా, కొత్తగా వచ్చిన ఒక ప్రాపగండా అని అర్థం అవట్లేదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే విజయకీలాద్రి మీద అర్జునుడు తపస్సు చేశాడని వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే అది ఎక్కడా లేదు. అర్జునుడు తపస్సు చేసింది 2 చోట్లే, చేసింది కూడా పరమేశ్వరుడి కోసమే. ఎక్కడ? హిమాలయాల్లో చోట, ఇంద్రకీలాద్రి మీద. ఇంద్రకీలాద్రి అంటే ఏంటి? అమ్మవారు ఉన్న పర్వతం. కీలుడు అని ఒక రాక్షసుడు తపస్సు చేసి పర్వతంగా మారిపోయాడు. అలాగే ఇంద్రుడు అక్కడ తపస్సు చేశాడు, ఇంద్రకీలాద్రి. అలాగే మనకు కొంతమంది చరిత్రకారులు చెప్పేది ఏంటంటే విజయవాడ అనే పేరు ఎందుకు వచ్చిందంటే విజయుడైన అర్జునుడు ఇక్కడ తపస్సు చేసి విజయం సాధించాడు కనుక విజయవాడ అని పేరు వచ్చిందని చెప్తారు. అలా చూసుకుంటే మరి ఇక్కడ విజయకీలాద్రి అని చెప్పడం వెనక ఏముందో తెలియదు. ఉత్సవాలు కూడా అమ్మవారికి జరిగే టైంలోనే పోటీగా ఉత్సవాలు చేయడంలో అర్థం ఏంటో అసలు తెలియట్లేదు. మనం ఒకసారి దీని గురించి బాగా ఆలోచించుకోవాలి. మనం గట్టిగా ఆలోచించుకుంటే ఈ ఒక్కటే కాదు, గతంలో పరమేశ్వరుని కించపరచడం, నారాయణుడు మాత్రమే దైవం అని చెప్పడం, ఇవన్నీ ఏంటంటే ఒకటి మనకి 2 ప్రమాణాలుగా తీసుకోవచ్చు. ఏది ఎలా తీసుకోవాలి? 18 పురాణాలు మన ప్రమాణం అనుకో, భగవంతుని ఒక శుద్ధ చైతన్య రూపంలో చూడాలి, శంకరాచార్యులు చెప్పినట్టు. అంటే మనకు నచ్చిన దైవం రూపంలోనే పరమాత్మను మనం చూస్తాం. అప్పుడు పక్క వారిని కించపరిచే అవకాశం మనకు లేదు, అవసరం కూడా మనకు లేదు. 2 మన పర్సనల్ ఎజెండా. అది పబ్లిక్ గా మన పర్సనల్ ఎజెండా చెప్పాల్సిన పని లేదు. ఎవరికి నచ్చిన దానిలో పర్సనల్ గా అనుభవించవచ్చు, పర్సనల్ గా కీర్తించుకోవచ్చు. అంతేగాని నేను పూజించే దేవుడు గొప్ప, నువ్వు పూజించే దేవుడు గొప్ప కాదు అని ఈ విభేద పూరితమైన మాటల వల్ల ఏమవుతుందంటే హిందూ మతంలో చీరికలు వస్తున్నాయి. అది గమనించాలి బాగా. 2 ఇప్పుడు పరమేశ్వరుణ్ణి మన ఒక స్వామివారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఆయన చక్కగా చెప్తున్నాను అనుకుని లయకారకుడు 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 లయకారకుడు. అవును, పరమేశ్వరుడు లయకారకుడే. సృష్టి, స్థితి, ప్రళయం, ఈ 3 త్రిమూర్తులు అన్నారు. ఈ పరమేశ్వరుని పూజించే సాంప్రదాయంలో సృష్టి, స్థితి, ప్రళయాల కారకుడు ఈశ్వరుడే అంటారు. నారాయణుని పూజించే సాంప్రదాయంలో వీటికి కారకుడు నారాయణుడనే అంటారు. అలా మనకున్న షణ్మతాల్లో ఎవరి దేవుణ్ణి వాళ్ళు పూజించుకోవడం తప్పు కాదు. పక్క దేవుళ్ళని కించపరచడం, తగ్గించడం, మా దేవుడి మాత్రమే గొప్ప అంటాం, ఇది కొంచెం ఇబ్బంది కలిగించే విషయం మాత్రమే. ఇప్పుడు చాలా మంది ఉంటారు శివభక్తులు, వాళ్ళు ఎలా వచ్చి చేయట్లే, ఎప్పుడు చేయలేదు కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే జిఆర్ స్వామి వారు ఆలాహల భక్షణ కాడ నుంచి చాలా అంటే అబద్ధమే చెప్పారు ఆయన పచ్చిగా. ఇంకా శంకరపీఠాల గురించి చాలా మంది చెప్పేది ఏంటంటే అభిప్రాయపడ్డారు అంటున్నారు. ఆయన ఒకసారి మీరు వీడియో క్లిప్పింగ్ ఆల్రెడీ యూట్యూబ్ లో ఉంది, మీరు చెక్ చేసుకుని చూడండి. ఆయన అభిప్రాయపడ్డారా, స్టేట్మెంట్ ఇచ్చారా? మీరు ప్రజలందరూ ఒకసారి ఆ వీడియో చూసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారనిపించిందా, అభిప్రాయపడ్డారనిపించిందా ఒకసారి కామెంట్ చేయండి. అభిప్రాయం అయితే ఏ విధంగా ఉంటది, స్టేట్మెంట్ అయితే ఏ విధంగా ఉంటది. ఆలాహల పక్షం గురించి కూడా ఆయన అదే విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ ఎందుకు అంటే శివద్వేషం కాదా ఇది? ఇప్పుడు మనకి నారాయణుడు గొప్ప అనుకున్న వాళ్ళు నారాయణుడిని పూజించుకోవచ్చు, పక్క దేవుళ్ళని ఎందుకు ద్వేషించాలి? ఇప్పుడు ఎవరైనా ఈ విధంగా అన్నారా? అసలు దశావతారాలకు మూలకారకుడే ఈశ్వరుడు అని చెప్పి ఎవరైనా అన్నారా? పోనీ ప్రహ్లాదుడు అలా ఏంటది దైవారాధన చేస్తుంటే నారాయణుడు ఎప్పటికీ రాకపోయేసరికి ఈశ్వరుడే నరసింహావతారానికి వచ్చి తర్వాత అది నారాయణుడి ఖాతాలో వేశారని చెప్పి ఎవరైనా ఇలా పురాణాలు వక్రీకరించి చెప్తున్నారా? శివభక్తులు చెప్పట్లేదే. అది ఇది ఎందుకు అంటున్నారు? ఎందుకంటే శివభక్తులని, విష్ణు భక్తులని ఇంకెలా రకరకాలుగా విడిపోతే హిందూ మతం ఖచ్చితంగా ముక్కలవుతుంది. ఇది ఆలోచించాలి. ఎవరి ఆరాధన పద్ధతులు వాళ్ళు చేసుకోండి, తప్పలేదు. పక్క వాళ్ళకి బడి మరి మీకే తెలియాలి. అది ఇంకా పరమేశ్వరుణ్ణి అనటమే కాదు, వినటం కూడా అదొక మహాపాపం లాంటిది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మాట్లాడేది ఏంటంటే కొంతమంది శృంగేరి గురువుల గురించి, శంకరాచార్యుల గురించి స్థాయి లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. ఇప్పుడు మీరు అనొచ్చు, నువ్వు చిన్నజీయర్ స్వామి గురించి మాట్లాడలేదా? నేను ఆయన గురించి ఏం మాట్లాడలేదే. ఆయన ఉనికి గురించి కానీ, ఆయన స్థాయి గురించి కానీ, ఏ గురించి నేను మాట్లాడలా. ఆయన శివుణ్ణి అన్నదే, శంకరులు అన్నదే. ఆయన చేసిన వ్యాఖ్యానం కరెక్ట్ గా లేదు అని నాకు అనిపించింది, నేను తెలియజేశాను నా అభిప్రాయం. శివుడి గురించి చెప్పింది అయితే ఆయన పచ్చిగా చాలా తప్పే చెప్పారు, శుద్ధ తప్పది, అబద్ధం. పురాణాల్లో చూపించి మాట్లాడాలి. అది ఇంకా నేను చెప్పాలనుకున్నది ఇది. జనాలు కొంచెం ఏంటంటే కొంచెం వెలుగులోకి రావాలి. ఈ శివకేశవ భేదం చూపించి ఎవరికాల ప్రాపగండా గడుపుకోవాలనుకున్న వాళ్ళు మాయలో పడితే మనమే విడిపోతాం. ఆ చండ మతాలకి మనం ఆహుతవుతాం.
జై శ్రీరామ్.